ఈరోజు మనం దేని గురించి మాట్లాడుకోబోతున్నామంటే ఐటీఎల్జీ హాల్వింగ్. అవును, ఇది ఇప్పుడే జరిగింది. మరి దీని వెనుక ఉన్న అసలు కథేంటి? ఆర్థికంగా ఇది మనకు ఏం చెబుతోంది? పదండి, దీని గురించి వివరంగా తెలుసుకుందాం. ఇప్పటిదాకా చూసుకుంటే ఐటీఎల్జీ బేస్ రేటు 1గా ఉండేది. అంటే ఈ సిస్టమ్ మొదలైన కొత్తలో పార్టిసిపేట్ చేసిన వాళ్లందరికీ ఇదే ఫౌండేషన్ రేట్ అన్నమాట. కానీ ఇప్పుడు ఒక పెద్ద మార్పొచ్చేసింది. ఈ బేస్ రేటు సరిగ్గా సగానికి పడిపోయింది. అంటే 1 నుంచి 0.5కి. నిజానికి రిఫరల్ రివార్డ్స్, గేమింగ్ రివార్డ్స్ లాంటివి తగ్గడమిది మొదటిసారేం కాదు. కానీ ఫౌండేషనల్ బేస్ రేటు, అదే అసలైన రేటు, ఇలా సగానికి తగ్గడం మాత్రం ఇదే ఫస్ట్ టైం. చెప్పాలంటే ఇది ఈ సిస్టమ్ ఎవల్యూషన్లో ఒక చాలా చాలా ముఖ్యమైన ఘట్టం. సరే, ఇంత పెద్ద మార్పు ఎందుకు తీసుకొచ్చారు? దీని వెనకున్న అసలు కారణమేంటో తెలుసా? ఒక్క మాటలో చెప్పాలంటే కొరత, స్కార్సిటీ. ఇది చాలా పవర్ఫుల్ ఎకనామిక్ ప్రిన్సిపల్. దీని గురించే మనమిప్పుడు మాట్లాడుకోబోతున్నాం. అసలు ఈ హాల్వింగ్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే కొత్త ఐటీఎల్జీలు మార్కెట్లోకి వచ్చే స్పీడ్ను కావాలనే తగ్గించడం. ఎందుకంటే ఇలా చేయడం వల్ల ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం కంట్రోల్లో ఉంటుంది. దానివల్ల లాంగ్ టర్మ్లో దాని విలువ పడిపోకుండా కాపాడొచ్చనమాట. ఇది మనకు ఇంకా బాగా అర్థం కావాలంటే ఐటీఎల్జీని మనం రోజూ వాడే డబ్బుతో, అంటే మన కరెన్సీలతో పోల్చి చూడాలి. చాలా ప్రభుత్వ కరెన్సీలు ఏమవుతాయి? ఇన్ఫ్లేషన్ వల్ల వాటి విలువ రోజురోజుకి తగ్గిపోతూ ఉంటుంది. కానీ ఐటీఎల్జీ అలా కాదు. ఇది పూర్తిగా కొరత అనే సూత్రం మీదే పనిచేస్తుంది. ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ ఎంత పవర్ఫుల్గా ఉంటుందో చూడండి. ఒకప్పుడు అంటే 1960లలో ఒక కోక్ కేవలం 10 పైసలకే వచ్చేది. మరిప్పుడో అదే మనకి గుర్తుచేస్తుంది డబ్బు విలువ ఎలా పడిపోతుందో. ఐటీఎల్జీ హాల్వింగ్ ముఖ్య ఉద్దేశమే ఇలాంటి విలువ తగ్గిపోవడాన్ని ఆపడం. అయితే ఇదొక్కసారితో అయిపోయేది కాదు. ఇదొక పక్కా లాంగ్ టర్మ్ ప్లాన్. భవిష్యత్తులో ఈ బేస్ రేటు 0.25కి, ఆ తర్వాత 0.125కి అలా తగ్గుతూనే ఉంటుంది. సో ముందుగా చేరిన వాళ్ళందరికీ కంగ్రాట్స్. కానీ ఒకవేళ లేటుగా చేరినా పెద్దగా కంగారు పడాల్సిన పనిలేదు. ఎందుకంటే ఒక్క రకంగా చెప్పాలంటే ఇదింకా ప్రారంభం మాత్రమే. ఓకే, కొరత గురించి మాట్లాడాం. కానీ ఈ కథలో ఇది ఒక పార్ట్ మాత్రమే. దీంతో పాటే ఐటీఎల్జీ సిస్టమ్ మొత్తం బ్యాలెన్స్డ్గా, ఫేర్గా ఉండటం కూడా అంతే ముఖ్యం. ఐటీఎల్జీ డిస్ట్రిబ్యూషన్ చాలా బ్యాలెన్స్డ్గా ఉండేలా డిజైన్ చేశారు. అంటే ఇక్కడ పెద్ద తిమింగలాలు అంటే కొద్దిమంది వ్యక్తులు వచ్చి లక్షల కొద్దీ టోకెన్లు కొనేసి మార్కెట్ను శాసించడం కుదరదు. ఇక్కడ ఐటీఎల్జీ సంపాదించాలంటే ఒకటే దారి, నెట్వర్క్ను పెంచుతూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి, అంతే. అంతేకాదు, మామూలు క్రిప్టో మోడల్స్కి భిన్నంగా ఇంటర్లింక్ చైన్లో సెక్యూరిటీ గ్రూప్ అని ఇంకో స్పెషల్ మెకానిజం కూడా ఉంది. ఈ సెక్యూరిటీ గ్రూప్ ఏం చేస్తుందంటే నెట్వర్క్ను ప్రొటెక్ట్ చేయడానికి, సెక్యూర్గా ఉంచడానికి కలిసి పనిచేసే హ్యూమన్ నోడ్స్కు రివార్డులు ఇస్తుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే త్వరలోనే ఈ రివార్డులో కూడా హాల్వింగ్ జరిగే అవకాశం ఉంది. సరే, ఇప్పటిదాకా మనం టెక్నికల్ విషయాలు చూసాం. ఇప్పుడు దీనివల్ల వచ్చే సెకండరీ ఎఫెక్ట్స్ ఏంటో చూద్దాం. ఎందుకంటే ఈ హాల్వింగ్ అనేది కేవలం నంబర్లను మార్చడమే కాదు, మార్కెట్ మీద కూడా దీని ప్రభావం ఉంటుంది. మనం ముందే అనుకున్నట్టు కొరత అనేది ఈ పజిల్లో ఒక ముక్క మాత్రమే. చూడండి, ప్రతి హాల్వింగ్ జరిగినప్పుడు ఐటీఎల్జీ మీద, దాని ఎకోసిస్టమ్ మీద అందరి దృష్టి పడుతుంది. ఇది కొత్త వాళ్ళను ఆకర్షిస్తుంది. దానివల్ల డిమాండ్ కూడా పెరుగుతుంది. ఇదంతా ఒక చైన్ రియాక్షన్ లాంటిదనమాట. హాల్వింగ్ గురించి అందరూ మాట్లాడుకోవటం మొదలుపెట్టగానే సహజంగానే ఒక క్యూరియాసిటీ వస్తుంది. ఏంటిది అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ పెరిగిన అటెన్షన్ కొత్తవాళ్లే కాదు, ఆల్రెడీ ఉన్నవాళ్ల నుంచి కూడా డిమాండ్ను బాగా పెంచుతోంది. సరే, అంతా బానే ఉంది. కానీ మనం ఇప్పుడు ఇంకొక కోణంలో కూడా ఆలోచించాలి. భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లేంటి? ముందుకెళ్లే దారి ఎలా ఉండబోతోంది? అంటే హాల్వింగ్ వల్ల ఎప్పుడూ మంచిదే జరుగుతుందా, లేక దీనివల్ల ఏవైనా నష్టాలు కూడా ఉన్నాయా? ఈ ప్రశ్న అడగడం చాలా ముఖ్యం. అప్పుడే మనకు పూర్తి చిత్రం అర్థమవుతుంది. నిజానికి కొన్ని రిస్క్స్ ఉన్నాయి. హాల్వింగ్ను సరైన టైంలో చెయ్యకపోతే, అంటే ఎకోసిస్టమ్ ఇంకా బలంగా లేనప్పుడు రివార్డులు తగ్గిస్తేమవుతుంది? కొత్తగా చేరే వాళ్లకు అది అంత ఆకర్షణీయంగా అనిపించదు. దానివల్ల నెట్వర్క్ గ్రోత్ స్లో అయిపోతుంది. గ్రోత్ ఆగిపోతే ఆ రివార్డ్స్కు కూడా విలువుండదు. అందుకే హాల్వింగ్ను ఎప్పుడూ చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చెయ్యాలి.
ఇక్కడే మన మెయిన్ పాయింట్ బ్యాలెన్స్డ్ టోకెనామిక్స్ అనేది వస్తుంది. ఒకవైపు గ్రోత్ను ప్రోత్సహిస్తూనే మరోవైపు కొరతను కాపాడుకోవాలి. ఈ రెండింటి మధ్య సరైన బ్యాలెన్స్ దొరికినప్పుడే లాంగ్ టర్మ్ సక్సెస్ సాధ్యం. ఒక విషయం గుర్తుంచుకోవాలి, ప్రతిదీ ఇంకా చాలా ఎర్లీ స్టేజ్లోనే ఉంది. ఇంటర్లింక్ అనేది ఒక లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్. మన ముందు ఇంకా చాలా పెద్ద జర్నీ ఉంది. చివరగా ఒక్క మాట, మనం ఈ ఎకోసిస్టంపై ఉంచిన నమ్మకానికి మనం ఆశించిన విధంగా ఒకరోజు ఖచ్చితంగా ప్రతిఫలం లభిస్తుందని నమ్మాలి. ఈ జర్నీలో నమ్మకమే మనల్ని ముందుకు నడిపిస్తుంది.